ఓం శ్రీ శివాయ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం అశ్వమేధ పర్వం. కృతికర్త తిక్కన సోమయాజి. అమృతవర్షిణి ధారావాహిక 382వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవాచకులు మీ దీకుండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ, అయ్యా నేటి వరకు మనం శ్రీకృష్ణ పరమాత్మ ఆయన చెంతకు ఉత్తర మృత శిశువును ఎత్తుకుని వచ్చి విలపిస్తూ ఉందని చెప్పుకుంటూ ఉన్నాం. అశ్వత్థామ ప్రయోగించినటువంటి ఇషికాస్త్ర ప్రభావం వలన మృత శిశువు జన్మించింది. ఆ పాండవం చేస్తానన్నాడు. అంతా ఆ మృత శిశువును ఒడిలో ఉంచుకొని విలపిస్తూ, నాయనా కుమారా లేవరా బాబు, అదో తాతగారు వచ్చారురా, ఎలా నమస్కరించావు అంటూ విలపిస్తూ ఉంది. అంతవరకు చెప్పుకున్నాం. ఆనవాయితీగా 115వ నుతి స్వీయ రచన. ధర్మపాలన రాజ్యమేలిన అణచు అరిష్టముల సర్వము, నిర్మల బ్రహ్మచర్యంబు కర్మనిష్ట సుప్రతిష్టంబౌ ఇలన్, మర్మధర్మ సాంధ్రానుష్ఠానంబులు స్వచ్ఛంబు మహితగాచు, యోర్మిగల జీవనంబు సద్గతులందు వినవో భారతంబు. ఇందుకు వినాలి భారతం. సరే, విషయాన్ని ప్రవేశంలో మైనా ఎలా నమస్కరించవరా కన్నా, ధర్మవేత్త నీ తండ్రి కదా, నీ వంశం ఎంత ప్రాశస్యమైనది, లోకనాథుడు నీ తాతగారురా, చిరు నగవులు చిందించు కన్నా అంటూ పరిపరి విధముల రోధిస్తూ ఉంది. ఆపై ఆవిడ కాస్త మూర్చిల్లిందండి. కన్న తల్లి కదా, హృదయం పడాపంచలైపోతూ ఉంది ఆవేదన భరితమై. ఉత్తర అంత కౌరవ స్త్రీలు ఆ దృశ్యమును గాంచి భరించలేక నిశ్చేషులైపోయారు. వాళ్ళంతా కూడా దుఃఖభారంతో కృంగిపోతూ ఉన్నారట. దుఃఖం రాజ్యం ఏలుతోంది. కొంతసేపటికి తేరుకొని నుదుట చేతులు జోడించి శ్రీకృష్ణుడికి నమస్కరిస్తూ వెక్కి వెక్కి రోధిస్తూ, పలుకులు శ్రీకృష్ణుడికి నమస్కరిస్తూ వెక్కి వెక్కి రోధిస్తూ, పలుకులు పెగలక రక్షించు అని మాత్రం రుధధ్వనుల పలుకు సాగింది ఆ యమ ఉత్తర. ఆ ఒక్క ముక్క కష్టంగా పలికింది, రక్షించు. అభయమిచ్చాడు స్వామి. పాద ప్రక్షాళన గావించుకొని ఆచమనం గావించి అశ్వత్థామ ప్రయోగించిన ఆ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అణచి శిశువును ఓ మంచంపై ఉంచమన్నాడు. అనస నుంచి ఆ శిశువును, మృత శిశువును కింద పడుకోబెట్టారు. ఏడుస్తూ ఉన్నారు కదా, లేపి మంచం మీద పడుకోమన్నాడు అని స్వామి అంటున్నాడండి. చూడండి, నేను అసత్యం పలుకుని వాడనైతినేని, నేను అసత్యము పలుకుని వాడనే అయితేనేని, మనస్సు చెదరని వాడినైతేనేని. ఎక్కడ? రణములో. మనస్సు చెదరని వాడినైతే ఈ శిశువు శరీరము ప్రాణములు నిండుగాక మంగళాశాసనం గావించారు. ఆపై ధరణీసుర కులము నిడుగరమొక్కెడు ప్రియము నాకు గలదేని, సధర్మరతుడయేని నీయుత్తరాసుతుడు లబ్ధ జీవితత్వమునందు. కర్మనిష్టల వాంఛించినటువంటి వాడినైతే, కర్మ నిష్టతలను అంటే ఆచరించినటువంటి వాడినైతే ఈ బిడ్డడు బ్రతుకుగాక. మహిత సత్యంబు పరమధర్మంబుగాఢ నిర్మల బ్రహ్మచర్యంబు నిత్య సుప్రతిష్ఠతంబులై నాయందు తేజరిల్లునేని, ఇబ్బాలునకు జీవమిపుడవచ్చు. కృష్ణతత్వం మనకిక్కడ ద్యోతకమవుతూ ఉంది.
మహిత సత్యంబు పరమధర్మంబు గాఢ నిర్మల బ్రహ్మచర్యంబు నిత్య సుప్రతిష్ఠితంబులై నాయందు తేజరిల్లు. ఒకవేళ ఇవన్నీ నా యందు తేజరిల్లినట్లయితే ఈ బాలుడు బ్రతుకు కాక, అంటే బాలుడు అవయవములు కదలసాగాయి మెల్లిగా. కళ్ళు తెరిచారండి ఆ బాలుడు. ఆనందాశ్రములు అక్కడ ఉన్నటువంటి వాటికి అందరికి కూడా పూర్ణంగా స్రవిస్తూ ఉన్నాయి. మనస్సులు చెరువులైపోతూ ఉన్నాయండి. గగుర్పాటులు, పులకిరింతలు. ఓహో, ఆ దుఃఖభారంతో మునిగినటువంటి పురిటిల్లు ఒక్కసారిగా ఆనందం పురివిప్పింది. అయ్యా, ఇది వైచిత్ర్యం. చిన్న విశ్లేషణ. కాలోతి దురతిక్రమ. అంతటి ఉత్తర మృత శిశువును జనించవలసి వచ్చిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అశ్వత్థామ యొక్క మొండితనం, మొండి వైఖరి, ఎవరి శక్తి సామర్థ్యముల వారివి ప్రదర్శించారు కదా ఆ రణక్షేత్రంలో. ఆ బ్రహ్మశిరోనామకాస్త్రం, దాని యొక్క ప్రభావం. ఘటన సమర్థుడు స్వామి అయినా ఆయన తలుచుకుంటే నామమాత్రంగా అన్నీ జరిగిపోతాయి. కానీ ఏది అతీంద్రియ శక్తులతో జరపడం ఆయనకి ఇష్టం లేదు. ధర్మాచరణ, కర్మాచరణ, క్షేత్రజ్ఞ విభాగాన్ని ఎరిగి ఆ మర్మానుసారంగా ఆ కర్మాచరణ జరిగి తీరువలే కదా. కనుక భూలోకంలో ఆ పద్ధతులు, ఆ ఆచారాలు, ఆ వ్యవహారాలు అవన్నీ కూడా మన్నించాలి. కాబట్టి ఆయన కూడా ఆచరించాడు అట్టి విధానాన్నే. అందుకనే వాటిపై ప్రమాణం చేశాడు. ఆపై శిశువుడు, ఆ బాలుడు, ఉత్తర యొక్క కుమారుడు పునర్జీవితుడయ్యాడు. ఉత్తర బిడ్డనెత్తుకున్నదండి. చూడండి, ఉత్తర బిడ్డనెత్తుకుని ఎయ్యన మోమల రంగ వచ్చి. ఆ మంచం మీద పడుకోబెట్టమన్నారు కదా, పెట్టారు కదా. ఆయన ప్రతిజ్ఞ చేశాడు. ఆ బాలుడు పునర్జీవితుడయ్యాడు. ఆనందంతో ఎత్తుకొని వచ్చింది. వచ్చి ఉత్తర బిడ్డనెత్తుకొని ఎయ్యన మోమల రంగ వచ్చి అత్యుత్తమ తేజుడైన పురుషోత్తమ అంఘ్రుల పొంత భూస్థలిం చిత్తమొలర్పగా తనదు చెన్నగు ఫాలము సేర్చినన్ ముదాయుత్త మనస్కుడై అతడు సాదర భాషల గౌరవించుచున్. పరుగున వచ్చింది, తల నేల కాంచింది, పాదములకు మ్రొక్కింది ఉత్తర ఆ బిడ్డనెత్తుకొని. ఆ సమయంలో శ్రీకృష్ణుడు వంశం నశించిపోగా జన్మించాడు కనుక ఈ సుతుడు అభిమన్యుని సుతుడు కదా. కాబట్టి పరీక్షిత్ అనేటువంటి నామం సార్థకమవుతుంది, సముచితం అన్నాడు శ్రీకృష్ణుడు. ఆ విధంగానే పాండవ సంతానాన్ని శ్రీకృష్ణుడు నిలిపాడండి. రక్షించాడు కదా పరీక్షిత్ అని ఆ నామమే పెట్టాడు ఆయన. మీ తండ్రి అయినటువంటి పరీక్షిత్తు ద్వారా జనమేజయునికి చెప్తా ఉన్నారు. ఇదంతా కూడా వైశంపాయనుల వారు అన్నాడు జనమేజయునితో. వైశంపాయనుల వారు పాండవులు ఓ నెల తదుపరి సువర్ణరాసులు కానీ హస్తినకు విచ్చేశారు. సువర్ణరాసులు కొని మరి వీళ్ళంతా కూడా రాజసూయం చేయాలన్నారు కదా. హస్తిన హర్షాతిరేకములతో ఉప్పొంగిపోతూ ఉంది. శ్రీకృష్ణ బలరామాది ప్రముఖులంతా కూడా ఆ పాండవులను ఆహ్వానించారు. ఓ సుందర మండపంలో అందరూ కొలువు తీరారు. అంతలో వ్యాస మహర్షి విచ్చేశారు. పరీక్షిత్తు జన్మ వృత్తాంతాన్ని ఆ మహర్షికి నివేదించారు. అందరూ సంతోషించారు. ఆ ధనంతో అశ్వమేధ యాగం జరిపించమన్నాడు వ్యాసుల వారు. శ్రీకృష్ణుడు కోరగా వ్యాసుల వారు తాను యజ్ఞావల్కుడు, పైలుడు పనులన్నీ నిర్వహిస్తామని మాట ఇచ్చారు. ఇది చైత్రమాసం అయ్యా, పూర్ణిమ నేడు. కాబట్టి యాగాస్వానికై అశ్వశాస్త్ర పారంగతులను నియమించమన్నాడు వ్యాసుల వారు. యజ్ఞ పరికరములు సిద్ధం చేయించమన్నారు. అలాగే ఆచరించాడు ధర్మరాజు. అంత వ్యాసుల వారు సూచనపై యాగరక్షణ ఆ బాధ్యత అర్జునుడికి అప్పగించారు. రాష్ట్ర రక్షణ ఆ భారాన్ని భీమ నకులకు అప్పచెప్పారు. ఇక మిగతా ఇంటి పనులన్నీ కూడా సహదేవుడు
నిర్వహించే నిమిత్తంగా ఆయన్ని నిర్ణయించారు. ధర్మరాజు, కుంతి, గాంధారి, ధృతరాష్ట్రుల యొక్క అరింజ పొందాడు. ధర్మరాజు అటు కుంతి మాత, గాంధారి ధృతరాష్ట్రుల యొక్క అనుమతి పొందాడు. ఇదంతా నిర్వహించే నిమిత్తంగా ఇది గౌరవంగా ఇచ్చిన మాట నిలబెట్టుకొని సేవిస్తూ ఉన్నాడు ధర్మరాజు. తరుణ జరట భావ ద్రావణోదారమూర్తి హరణ కరణ నిర్మూలానాత్తాభ్యాంతరార్తి హరణ కరణ నిర్మూలా నతాభ్యాంతరార్తి మరణ జరణ దుఃఖ ఉన్మాద హృత్పుణ్యకీర్తి చరణ కమల పూజాశాలి చిత్తానువర్తి. మాలిని పద్యం. అయ్యా, యవనం కానీ వార్ధక్యం కానీ లేని శరీరం కలిగినటువంటి వాడు పాపాలను నిర్మూలించి భక్తుల యొక్క అంతర్బాధలు తొలగించేవాడా, సావు పుట్టుకల వలన కలిగే దుఃఖాలకు అన్నింటికీ ఫలమైనటువంటి మతి భ్రమణాన్ని, సంసార దుఃఖాల వలన కలిగే వెర్రిని హరించే కీర్తి కలిగినటువంటి వాడా, హే స్వామి, మీ పాదపద్మాలను ఆరాధించే భక్తులకు నీ ఇచ్చ వచ్చినటువంటి రీతిలో నడిపించేవాడా, నడిచేవాడా. ఇది శ్రీమధుభయ కవిమిత్ర కొమ్మనామాచ్య పుత్ర బుధారాధన విరాజి తిక్కిన సోమయాజి ప్రణీతంపైనటువంటి శ్రీమదాంధ్ర మహాభారతమున అశ్వమేధ పర్వం తృతీయాశ్వాసం సంపన్నం. మిగతా విషయం రేపు ముచ్చరించుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష గోబ్రాహ్మణేభ్య స్వమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఏతసర్వం శ్రీ సీతారామచంద్రచరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా, శివాజ్ఞగా శ్రీ వెంకటరామనారాయణులకు సమర్పించబడుతున్న ఈ కార్యక్రమాన్ని వినమని మనవి బ్లూటిక్లు ఇచ్చి ఆపేస్తున్నారు. స్వామి, ఎన్నిసార్లు మనవి చేసినా పాడి కాదు కదా, దయతో ఆదరించండి. శ్రీ రామ ఛానల్ అది మనది. సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన సందేశాలను అందుట్లోనే ఆ రామ ఛానల్లో ప్రోత్సాహకరంగా కాసంత దయతో పెట్టవలసిందిగా ప్రార్థన. గడప లోపట కులం, గడప దాటితే హిందువులం. ధర్మో రక్షతి రక్షితః. ఆచరణతో ధర్మం రక్షించబడుతుంది. హిందువుగా జీవించో, హిందువునని గర్వించు. సీతారాం.